హల్లెలూయా. ఈ వాక్యపు మార్చి నెల ఫస్ట్ రోజు మనం ఉన్నాం. 2 నెలలు గడిచాయి. ఫిబ్రవరి మాసం అయిపోయింది. ఈ 2 మాసాల్లో మనం చేసుకున్నటువంటి తీర్మానాలు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల విషయమై ఎలాగా ఉన్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రోగ్రెస్ ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన సమయము. కాబట్టి గడిచిపోతున్నట్టే ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల్లో చూస్తూ 2 నెలలు గడిచిపోయినాయి. కాబట్టి మన యొక్క తీర్మానాలు ఎలా ఉన్నాయో మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయము ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈ వాక్యము మనల్ని తాకుతూ ఉంటుంది, స్పర్శిస్తూ ఉంటుంది. అరే, ఇది నా కోసమే కదా చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. నన్నే తిడుతున్నారు అన్నట్టుగా ఉంటుంది. నన్నే పొగుడుతున్నారు అన్నట్టుగా ఉంటుంది. నన్నే బ్లెస్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. తిట్టినప్పుడు తిట్టించుకోవాలా, పొగిడినప్పుడు పొగిడించుకోవాలా, బెత్తంతో కొట్టినప్పుడు కొట్టించుకోవాలా, ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలు తీసుకోవాలా. నాకు ఓన్లీ ఆశీర్వాదాలే కావాలంటే కుదరదండోయ్. కాబట్టి అన్నిటినీ కూడా సమముగా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్నదే ఈ కథకు హీరోయిన్ కాదు, హీరో. చిన్నదే ఈ కథకు హీరో. అంటే ఒక కథానాయకుడు ఉంటాడు, ఒక కథానాయకుడు ఉంటుంది. కథానాయకుడు మొత్తం అంతా కూడా కథానాయకుడే లీడ్ చేస్తుంటాడు. కానీ ఈ కథలో కథానాయకుడి స్థానంలో కథానాయకు ఉంది. ఈ కథానాయకుకు పెట్టబడిన పేరేంటంటే హీరో, అంటే కథానాయకుడే. ఈ కథానాయకుడు ఈ రోజున చిన్నదైనటువంటి కథానాయకుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో మనం పరిశీలన చేయాలి. హృదయాలను సున్నితంగా సిద్ధపరచుకుందాం. క్రీస్తుపూర్వము 9వ శతాబ్దము, క్రీస్తుపూర్వము 9వ శతాబ్దము అంటే సుమారుగా క్రీస్తు ఈ లోకంలోని రావడానికి ముందు ఎన్ని సంవత్సరాలండి? 9వ శతాబ్దం అంటే ఈ లెక్కలు అడిగితే నేను రానండి అంటారేమో మా డేవిడ్ రాజు గారికి. 900 సంవత్సరాలు. 9వ శతాబ్దానికి ఎన్నండి? 100. కాబట్టి 9 శతాబ్దాలు అంటే 900 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఒక వృత్తాంతము లేదా యథార్థ గాథ మీ ముందుకు తీసుకొస్తున్నా. ఒమ్రీ అనేటువంటి రాజు ఇజ్రాయేలులకు రాజుగా ఏర్పరచబడ్డాడు. ఇజ్రాయేల్ యొక్క భూభాగంలో ఉత్తర రాజ్యమును అతడు పరిపాలిస్తుండేవాడు. ఇతడు తన యొక్క రాజ్యమును ఎలాగైనా సరే అభివృద్ధి పరచాలని ఆశ కలిగి రాజ్యం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటేవాడు. అంటే ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలని. అయితే యెహోవాను విసర్జించిన వాడిగా ఉండేవాడు. దేవుని యొక్క నామాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను కలిగి ఉండటంలో విఫలమైనటువంటి రాజుగా ఉంటాడు. ఈ రాజుకి కలిగినటువంటి ఆశ ఏమిటంటే ఈ రాజ్యమునకు ఒక చక్కటి రాజధాని కట్టాలి. ఈ రాజధాని చాలా చక్కనైనటువంటి రాజధానిగా ఉండాలి. అందరూ కూడా ఈ రాజ్యము కొరకు, రాజధాని కొరకు మాట్లాడుకోవాలి. మనము కూడా మాట్లాడుకుంటున్నాం మన రాజధాని కొరకు. అది ఎప్పటికీ అవదని. ఏమండి, మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని కోసం మనం అందరూ మాట్లాడుకుంటున్నాం కదా. అది ఎప్పటికైనా అవుతుందా అని అనుకుంటున్నామా మనం? ఆశ నిరాశే కదా. కానీ రాజు అలా కాదండోయ్. వెనుకున్నాడు తరువు వెంటనే దానికి సంబంధించినటువంటి భూభాగమును సమకూర్చుకోవడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు.
ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కొండను ఖరీదు చేయాలనుకున్నాడు. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొండను ఖరీదు చేయాలనుకున్నాడు. ఈ వ్యక్తి పేరు సెమెరు. ఏం పేరండి? సెమెరు. ఈ వ్యక్తికి 4 మణుల వెండినిచ్చి ఒక కొండను కొన్నాడు ఒమ్ముని. ఒక కొండను కొన్నాడు ఒమ్ముని. చూడు, మనుగులు ఇచ్చినటువంటి బొమ్మ కూడా ఉంటుంది. మనుగులు అంటే ఆ ధనము లేదా దానికి సంబంధించినటువంటి విలువ లెక్క కట్టి ఈ వ్యక్తికి ఇచ్చాడు. ఈ వ్యక్తి పేరేటండి? సెమెరు. సెమెరు అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఈ కొండను తీసుకున్నటువంటి ఒమ్ముని దీనిని గొప్ప రాజధానిగా కట్టాలనుకుని దాని కొరకే చక్కటి దంతపు భవనాలను నిర్మించడం ప్రారంభించాడు. దంతపు భవనాలు అంటే దంతముతో చేయబడినటువంటి కట్టడాలు, భవంతులు. ఆ నగరం నిండా కూడా దంతపు కట్టడాలే. అంటే ఎలా ఉంటుందండి? చూడన్నా, ఎలా ఉంటుందండి దంతపు కట్టడాలంటే? తెల్లగా పట్టణం అంతా కూడా చాలా సౌందర్యంగా ఉంటుంది. సౌందర్యంగా ఉంటుంది. ఇలాగా కట్టడం ప్రారంభించాడు. చక్కగా దాన్ని పూర్తి చేశాడు. మన మాదిరి కాదు, అదిగో అని గ్రాఫిక్స్ చూపించడం కాదు, కానీ నిజంగానే కట్టి ఆ పట్టణానికి మరొక చక్కటి పేరు పెట్టాలనుకున్నాడు. చక్కటి పేరు పెట్టాలనుకుని వెంటనే అతడికి గుర్తొచ్చింది ఏమిటంటే, ఇతడికి ఎవరైతే ఆ కొండ నమ్మాడో ఆ కొండ నమ్మినటువంటి వ్యక్తి పేరుకి మీదుగా ఈ పట్టణానికి పేరు పెట్టాలనుకున్నాడు. ఎవరండి? సెమెరు అనేటువంటి వ్యక్తి పేరు మీదుగా పెట్టాలనుకుని ఆ వ్యక్తి పేరు మీదుగా పెట్టాడు. ఆ పట్టణం పేరు షోమ్రోన్. ఎవరండి? ఆ పట్టణం పేరేటండి? షోమ్రోన్. ఈ పట్టణాన్ని నిర్మించిన తర్వాత ఈ ఒమ్ముని అనేటువంటి రాజు ఈ పట్టణాన్ని అలాగే రాజ్యమును పరిపాలిస్తూ దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టినటువంటి రాజుగా ఉన్నాడు. ఏమాత్రం కూడా దేవుని యొక్క కట్టడలకు విలువివ్వనటువంటి రాజుగా ఉన్నాడు. ఈ ఒమ్ముని ఈ పట్టణాన్ని నిర్మించి కృతజ్ఞతగా షోమ్రోన్ అని పేరైతే పెట్టాడు, కానీ ఇతడి పరిపాలన మాత్రము దేవుని యొక్క కట్టడలకు వ్యతిరేకంగా కొనసాగుతోంది. అందుకని దేవుడు రాజ్యముని నుండి తప్పించి ఇతడు కొడుకైనటువంటి అహాబుకి ఇచ్చాడు. ఎవరండి? అహాబుకి ఇచ్చాడు. అహాబు మరింత క్రూరుడు. తండ్రి కంటే కూడా ఎక్కువైనటువంటి ఘోరాలు చేస్తూ, హత్యలు చేస్తూ, మరి చాలా భయంకరమైనటువంటి స్థితిని కలిగి ఉండేవాడు. ఆయనకు ఒక భార్య ఉండేది. ఆ భార్య పేరు మీ అందరికీ తెలుసు. మీలో ఎవరు కూడా అలాంటి వారు కాదనుకోండి. ఎవరండి చెప్పగలరా? యెజబెలు అనేటువంటి స్త్రీ ఈ ఆహాబుకి భార్యగా ఉండేది. ఈ ఆహాబు యొక్క స్థితి ఎలా ఉండేది అంటే, భార్య ఏం చెప్తే అదే చెప్తాడు, భార్య ఏది చెప్తే అదే చేస్తాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు. కాబట్టి భార్య యొక్క ఆజ్ఞలు బట్టి, భార్య యొక్క మనసును బట్టి నడుచుకునే భర్తగా ఉంటాడు. అయితే ఈ భర్త నడవడిక భార్య యొక్క ఆత్మను బట్టి నడుస్తూ ఉంటుంది. అది ఈ ఆత్మ కలిగిన ఈ యెజబెలు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నదని చెప్పామండి? దురాత్మ సంబంధమైన, దెయ్యపు సంబంధమైన ఆత్మను కలిగి ఉంటారు. మీలో కొందరు ఇలాగ ఉంటూ ఉన్నారని ప్రకటన గ్రంథంలో యెజబెలు గురించి చెప్పబడింది. ఎలాంటి ఆత్మ అండి? మొదటి తప్పు ఒకటి చెప్పాను గత 2-3 వారాల క్రితం. రెండవ తప్పు ఏమని చెప్పానంటే, యెజబెలు ఆత్మ మీలో కలిగి ఉంటారు. ఈ యెజబెలు ఆత్మను కలిగినటువంటి మీరు సంఘమును పాడు చేస్తుంటారు. యెజబెలు ఆత్మ కలిగిన మీరు దైవజనులను దూషిస్తూ ఉంటారు. ఓ సేవకుడా, నీవు వీళ్ళందరినీ భరిస్తూ సహిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఆత్మ కలిగిన వారిని సంఘములో ఉంచుకునుట నాకు నచ్చలేదు. అది రెండవ తప్పు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుందండి. కాబట్టి ఇలాంటి ఆత్మ కలిగిన వారిని ఏం చేయాలా? సంఘములో నుంచి దురాత్మలు ఏం చేయాలండి? పారద్రోలాలి. యెజబెలు ఆత్మలను కలిగి ఉన్నటువంటి సంఘాలలో ఏం చేయాలండి? పారద్రోలాలి. లేకపోతే యెజబెలు ఆత్మే
సంఘములో ఏలుబడి చేస్తుంది దేవుని ఆత్మ కంటే కూడా. ఎందుకంటే ప్రియ సహోదరుడు సహోదరి, ఒకరిని రక్షించడం చాలా కష్టం, ఒకరిని పాడు చేయడం చాలా సులభం. ఒకరిని పాడు చేయడం చాలా సులభం, పెద్దగా కష్టపడిన అవసరం లేదు. కాబట్టి ఈ యెజబెలు ఆత్మ కలిగినటువంటి ఆహాబు రాజ్యములో మరి ఎక్కడా కూడా సరైన విధానాలకు తావివ్వకుండా అన్యాయముగా ఆక్రమించుకుంటూ వేరే వారి యొక్క భూములను కూడా ఆక్రమించుకుంటూ చిన్న పిల్లవాడి మాదిరి ఇది నాకు కావాలి అది నాకు కావాలని అలుగుతూ ఇవ్వకపోతే భోజనం చేయడం మానేసి ఇలాగ బ్రతికినటువంటి వాడు ఆహాబు. ఇది కూడా దేవుడికి నచ్చలా. ఆహాబు యొక్క ప్రవర్తన నచ్చలా, యెజబెలు యొక్క ప్రవర్తన కూడా నచ్చలా. దేవుడు రాజ్యమును వారి నుండి కొట్టివేశాడో వారి కుమారుడైనటువంటి అహజ్యాకిచ్చాడు. ఈ అహజ్య ఏదైనా దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో నడుచుకుంటాడేమో అనుకున్నాడు, కానీ దేవుడు అహజ్యాలో కూడా నిరాశ ఎదురైంది. లాభం లేదని వెంటనే అహజ్యాన్ని తీసివేసి అతడి కుమారుడైనటువంటి ఎవరికి ఇచ్చాడంటే యెహోరాముకి ఇచ్చాడు. యెహోరాము దేవుని యొక్క మనసును కలిగిన వాడు. ఎన్ని తరాలు పట్టిందండి దేవుని మనస్సులోకి రావడానికి? సుమారుగా 4 తరాలు పట్టింది. అదే దురాత్మ రావాలంటే పెద్ద విషయం కాదు, వెంటనే వచ్చేస్తుంది. కానీ దేవుని ఆత్మ మనలోకి రావాలంటే 4 తరాలు పట్టినటువంటి సందర్భం ఇక్కడ కనబడుతుంది. యెహోరాము మరి పాక్షికమైనటువంటి దైవభక్తి, అంటే పూర్తిగా దైవభక్తి కలిగినటువంటి వాడు కాదు, కానీ దేవునికి భయపడేవాడు, అలాగే జనులకు కూడా భయపడేవాడు. కాబట్టి జనుల యొక్క ఆలోచన బట్టి యెహోరాము ఏం చేసేవాడు అంటే నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాడు. అంటే ఎక్కడ ఇలా జనులు బాధపడతారో, లేకపోతే ఈ జనులు ఎక్కడ నన్ను మీద తిరగబడతారో, లేకపోతే నన్ను ఇక్కడ ఏంట్రీ కాస్త మాటలు వాక్యం అంటున్నావో, బైబిల్ అంటున్నావో, ప్రార్థనలు అంటున్నావు, కూడికలు అంటున్నావు అని చెప్పేసి ఎక్కడ నన్ను తోలనాడతారని చెప్పి ఒకంత జనులకు భయపడేవాడు. అరే నేను చెప్పకపోతే, నేను చేయకపోతే, ఈ కట్టడాలన్నీ కూడా కట్టించకపోతే, మందిరాలను కట్టించకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనేటువంటి భయం కూడా యెహోరాములో ఉండేది. పాక్షిక దైవభక్తి. ఈ దైవభక్తి ఉన్నటువంటి కాలంలో, యెహోరాము పరిపాలిస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటనే ఈనాటి వాక్య సారాంశం. ఆహాబు దురాత్మచేత, యెజబెల్ ఆత్మచేత లీడ్ చేయబడుతున్నప్పుడు దేవుడు ఏలియా లాంటి ప్రవక్తలను సముద్రంలో లేపాడు. ఏలియా లాంటి ప్రవక్తలను లేపి జనులలో ఉజ్జీవము తీసుకురావడానికి దేవుడు బలముగా వాడుకున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, జనులలో కొద్దిగా దైవభక్తి రావడం ప్రారంభించబడింది. దేవునికి మాట, దేవునికి స్వరం వినబడడం మొదలుపెట్టింది. దేవునికి భయపడ్డమో కొద్దిగా నేర్చుకున్నారు. దైవభక్తి కలిగినటువంటి ప్రజలుగా కొద్దిమంది మార్చబడుతున్నారు, కొద్దిగా తయారు చేయబడుతున్నారు. అలాంటి క్రమంలోనే యెజబెల్ పోవడం జరిగింది. యెజబెల్ కంటే ముందు ఆహాబు పోవడం జరిగింది. ఇప్పుడు యెహోరాము వచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యెహోరాము ఇజ్రాయేలు దేశమునకు రాజుగా షోమ్రోనుని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలం అది. ఇజ్రాయేలు దేశమునకు షోమ్రోను రాజధానిగా ఉన్నటువంటి కాలం అది. ఆ కాలంలో మరి జరిగినటువంటి సంఘటన. ఈ షోమ్రోను చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క ఉజ్జీవము ప్రబలుతోంది. ప్రజల మధ్యన దేవుని యొక్క ఆత్మ పనిచేయడం మొదలుపెట్టింది. 2 ఆత్మ కలిగినటువంటి ఎలీషా ప్రజలను సంధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, తీర్చిదిద్దడానికి అడుగడుగున మరి శ్రమ పడుతున్నటువంటి రోజులవి. ఇలాంటి క్రమంలో జనులు దేవుని యందు భయభక్తులు నిలుపుతూ, ఆసక్తిని నిలుపుతూ మరి ఒకంత సంతోషంతో, ఒకంత ఆనందంతో ఉన్నటువంటి రోజులవి. ఈ క్రమంలో షోమ్రోను ప్రశాంతమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంది. దంతపు కట్టడాలు కట్టబడ్డాయి కదా, ఎక్కడ చూసినా తెల్లటి భవంతులు ఉన్నాయి. తెల్లటి భవంతులు ఉన్నటువంటి ఆ పట్టణంలో ఎప్పుడు గొడవలు, దేవునికి అవిధేయత కలిగినటువంటి పరిస్థితులు ఇంతవరకు ఉండేవి. కాబట్టి భవంతులు అయితే తెల్లగా ఉన్నాయి, కానీ మనుషులు తెల్లగా లేరు. మనుషుల యొక్క ప్రవర్తన తెల్లగా లేదు. మా ఇంటికి హోలీ హౌస్ అని పెట్టుకుంటాం.
పరిశుద్ధ గృహం అని బోర్డు పెట్టాం. లోపలికి వచ్చిన తర్వాత మేము కూడా అలాగే ఉండాలి. ఇంటికి పేరు మాత్రమే అలాగే పెట్టి లోపల మేము యెజబెలు టైపులో ప్రవర్తిస్తే, ఆహాబు మాదిరి ప్రవర్తిస్తే ఈ హోలీ హౌస్ అనే దానికి అర్థమో లేదు. దేవుని సన్నిధికి హోలీవే సంఘానికి వచ్చి ఇక్కడికి మాత్రం వచ్చినప్పుడు మాత్రమే హోలీవే ప్రజలుగా, హోలీ సంఘముగా, హోలీ మనుషులుగా ప్రవర్తించి బయటికి వెళ్ళిన తర్వాత యెజబెలు లాంటి ప్రవర్తన కలిగి ఉంటే దానికి కూడా అర్థం లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఆత్మ ఏలియా వెలిగించాడో ఎలీసా రెండింతల ఆత్మ కలిగి ఈ ప్రజలలో మరింత ఉజ్జీవాన్ని రేగిస్తున్నాడు. శాంతి అలుముకుంటున్న రోజులు, పిల్లలు చక్కగా వచ్చి ఆడుకుంటున్నారు వీధులలో, పెద్దలు చక్కగా పని చేసుకుంటున్నారు, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క పనిపాటల్లో, వారి వ్యాపారాల్లో రాణిస్తూ ఉన్నారు, వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు, వారి యొక్క భార్య బిడ్డలతో దేవుని యొక్క ఆత్మ కలిగిన వారే సుఖ సంతోషాలతో జీవిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ అలుముకున్నాయి. ఈ షోమ్రోను ఇప్పుడు శాంతియుతంగా ఉంది. ఒకానొక రోజున చిన్నపిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు టక్ 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 అనే గుర్రపు శబ్దము, రథముల శబ్దము, టక్ 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 అని సైనికుల యొక్క ఆగమనము, దొరికిన వారిని దొరికినట్టుగా పట్టుకుంటున్నారు, దొరికిన వారిని దొరికినట్టుగా ఆ రథాలు ఎక్కించేస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దొరికిన వారిని దొరికినట్టుగా బందీలుగా తీసుకుపోవడానికి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇజ్రాయేలు దేశానికి ఎప్పుడు కూడా చుట్టూ శత్రువులే, ఈనాటికి కూడా శత్రువులే. నిన్న మొన్న కూడా మరలా యుద్ధము ప్రారంభించబడింది. ఈ శత్రువులతో ఎప్పుడు కూడా సఖ్యత లేనటువంటి పరిస్థితి, సమాధానం లేనటువంటి పరిస్థితి. అదే పరిస్థితి ఆనాడు కూడా ఉంది. ఇది నిన్న మొన్నటి కథ కాదు, కొన్ని తరాల ముందు నుంచి, కొన్ని వందల శతాబ్దాల క్రితం నుంచి, కొన్ని యుగాల నుండి జరుగుతున్నటువంటి సంఘర్షణ ఇది. ఈ సైన్యాధిపతి ఆ సైన్యమును తీసుకుని వచ్చి షోమ్రోను నగరంలో దొరికినటువంటి వారిని దొరికినట్టుగా పట్టుకుని బందీ వ్యాన్లో వేయించేస్తున్నాడు, అంటే ఆ రథముల మీద వేయించేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సైన్యాధిపతికి దొరికినటువంటి ఒక చిన్న బిడ్డ, మన ప్రైజ్ ఎంత ఉంటుంది, లేజమ్మ ప్రైజ్, మన ప్రైజ్ ఆడుకుంటున్నంతగా ఉంటుంది, ఇంతే ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలు పెద్ద ఉంటుంది అనుకోండి. 7 మొన్నే బర్త్డే చేసుకుని ఇక్కడికి వచ్చిందండి, 7కి వచ్చింది, దేవుని స్తోత్రం. నేను చెప్పే అమ్మాయి వయసు 8 నుండి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఎంతండి? 8 నుండి 10 సంవత్సరాలు. ఈ అమ్మాయి చాలా చూడముచ్చటగా మనం ప్రైజ్ లాగే ఉంటాం. అలాంటి చిన్న పాప ఆడుకుంటుంటే ఈ సైన్యాధిపతి యొక్క కళ్ళు ఆ పాప మీద పడ్డాయి. వెంటనే ఈ సైన్యాధిపతి వెళ్ళి ఆ చిన్న పాపని ఇలాగ పట్టుకుని గుర్రం మీద ఎక్కించుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. ఈ సైన్యమంతటిని కూడా వెనకనే వెంబడించమన్నాడు, వెనకనే రమ్మన్నాడు. ఈ పట్టుకున్నటువంటి షోమ్రోను ప్రజలు, పట్టబడినటువంటి షోమ్రోను ప్రజలు ఈ సైన్యాధిపతి చేతికి అప్పగించబడి బానిసలుగా వెళ్తున్నారు. చెరపట్టబడినటువంటి జనులుగా ఈ సైన్యాధిపతి చేతికి అప్పగించబడ్డారు. ఇప్పుడు శాంతిగా ఉన్నటువంటి షోమ్రోను ఏమైపోయిందంటే అల్లరైపోయింది. శాంతియుతంగా బ్రతుకుతున్నటువంటి ప్రజలందరూ కూడా హతమార్చబడ్డారు. ఈ పెద్దలున్న వారిని చేతికి దొరికినట్టుగా హతమార్చేశారు, ఖడ్గము చేత హతమార్చేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ షోమ్రోను పట్టణము ఇప్పుడు ఏమైపోయిందంటే రక్తశక్తం అయిపోయింది. ఎక్కడ చూసినా రక్తపు మడిగే, ఎక్కడ చూసినా ఆక్రందనే, ఎక్కడ చూసినా ఏడుపులే, ఎక్కడ చూసినా విలాపములే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి క్రమంలో ఇప్పుడు వరకు ఆడుకుంది, తల్లిదండ్రులతో కలిసి జీవించింది, ఇప్పుడు వరకు తల్లిదండ్రుల యొక్క ఆలన పాలనలో ఉంది, తల్లిదండ్రులు
ఆడుకో అని చెప్తే పోయి ఆడుకుంటుంది. రా భోజనం టైం అయిందంటే వచ్చి భోజనం చేస్తుంది. పిల్లకాయలు వచ్చి రా మనం ఆడుకుందామంటే పోయి ఆడుకుంటుంది. రా స్కూల్కి పోదామంటే స్కూల్కి పోతా ఉంది. ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఎక్కడే ఎంత ఆహ్లాదకరంగా ఈ బిడ్డ జీవిస్తుందంటే అంత ఆహ్లాదకరంగా ఈ బిడ్డ జీవిస్తుంది. ఒక్కసారిగా ఏమైపోతుందో తెలుసండి, జీవితంలో మలుపు వచ్చింది. ఒక్కసారిగా మలుపు. ఇక ఎంత మాత్రము కూడా ముందున్నటువంటి పరిస్థితుల్లో ఉండబో. చెరపట్టబడినటువంటి బాలిక, చెరపట్టబడినటువంటి చిన్నది. ఇప్పుడు ఈ చిన్నదాని యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. వెంటనే మనమైతే ఏం చేస్తాం? ప్రియ సహోదరుడా, మనమైతే ఏం చేస్తాం? మలుపు తిరిగినటువంటి జీవితం ఒక్కసారిగా, ఈ చిన్న బిడ్డ ఒక్కసారిగా బానిస చెరకు వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఇప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలలను ఆడుకుని ఇప్పుడు చెరకు వెళ్తున్నటువంటి పరిస్థితులు, శత్రు సైన్యం వచ్చి పట్టుకుని పోతున్నటువంటి పరిస్థితులు, వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఇవి మాట్లాడడానికి కానీ వెనక్కి తిరిగి చూడడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు. ప్రియ సహోదరుడా సహోదరి, జీవితం ఒక్కసారిగా ఏమైందంటే మలుపు తిరిగింది. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. సడన్గా మలుపు తిరుగుతాం. అప్పటి వరకు బాగా సాగుతుంది, అప్పటి వరకు చాలా చక్కగా ఉంది, అప్పటి వరకు నా ఉద్యోగం అనుకుంటాం, అప్పటి వరకు నా వ్యాపారం అనుకుంటాం, అప్పటి వరకు నా సంపద అనుకుంటాం, అప్పటి వరకు నా బంధువు అనుకుంటాం, అప్పటి వరకు నా స్నేహితులు అనుకుంటాం. ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది జీవితం. ప్రియ సహోదరా సహోదరి, ఈ చిన్నదాని యొక్క జీవితం మలుపు తిరిగింది. ఇప్పుడు ఇజ్రాయేల్ చిన్నది ఈ సైన్యాధిపతి చేతికి అప్పగించబడింది. ప్రియ సహోదరుడా, వీరందరూ తీసుకుని పోతూ ఉన్నారు చెరలోనికి. కానీ ఈ సైన్యాధిపతి ఈ చిన్నదాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే తన ఇంటిలో తన భార్యకు సపర్యలు చేయడానికి పెట్టాడు. తన ఇంటిలో తన భార్యకు సపర్యలు చేయడానికి పెట్టాడు. నిజానికి ఎక్కడికి వెళ్ళాలండి? చెరకు వెళ్ళాలి. బందీలు అందరినీ ఉంచేటటువంటి గృహంలో ఉండాలా. అక్కడ బానిసలు చేసే పనులన్నీ ఈమె చేయాలా. కఠినమైనటువంటి పనులన్నీ కూడా ఈమె చేత చేయించాలి. కానీ ఈ సైన్యాధిపతి ఈ చిన్న దాని మీద మరి కరుణ కలిగి ఎక్కడ తీసుకొచ్చాడంటే తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ భార్య దగ్గర పరిచర్య చేస్తూ, ఆ సేవకు చేస్తూ, భార్యకి కావలసినటువంటి ఆలనా పాలన చూస్తూ, సమస్తమును సమకూరుస్తూ ఈ చిన్నది పని చేయడం ప్రారంభించబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ నిజానికి ఈ చిన్నది ఎలాగ ఉండాలంటే దుఃఖముతో ఉండాలి. ఎందుకని? తల్లిదండ్రులు పోగొట్టుకుంది. ఎందుకని? ఊరికాని ఊరిలో బానిసగా తీసుకురాబడింది. ఈ చిన్నది సమస్తము పాడేటువంటి వయసు. ఎందుకు అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ లేనటువంటి చిన్నది. అకస్మాత్తుగా కష్టం వస్తే ఈ కష్టం యొక్క స్థితి ఏమిటని ఆలోచన చేయడానికి కూడా పరిపక్వత లేనటువంటి చిన్నది. ఈ చిన్నదాని జీవితంలో ఒక్కసారిగా వచ్చినటువంటి మలుపు, ప్రియ సహోదరుడు సహోదరి, అకలకొకలం చేస్తుంటుంటే ఈ చిన్నది ఆ యజమానుడి యొక్క ఇంటిలో లేదా సైన్యాధిపతి ఇంటిలో బానిసగా పనిచేస్తూ ఆ బానిస జీవితాన్ని గడుపుతున్నటువంటి చిన్నది ఒక్కసారిగా ఆ సైన్యాధిపతికి ఉన్నటువంటి రోగమును చూసింది. ఏమిటి ఆ రోగం అంటే కుష్ఠరోగం. వెంటనే కుష్ఠరోగము చూసి ప్రియ సహోదరుడు ఆ సహోదరి డయాగ్నోస్ చేసింది, అంటే గుర్తించింది. ఒక మచ్చని చూసి ఇది కుష్టి వ్యాధి అని గుర్తించటానికి ఎంతో జ్ఞానం ఉండాలి. ఆ కాలంలో ఒక పొడ వచ్చినా, ఒక మచ్చ వచ్చినా వెంటనే వారు వెళ్ళి యాజకుడికి చూపించుకుంటారు. యాజకుడు దాన్ని నిర్ధారణ చేస్తాడు. యాజకుడు ఇది కుష్టు అని నిర్ధారణ చేసిన తర్వాత అతన్ని ప్రత్యేకంగా ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే అతడు కుష్టి రోగి అని నిర్ధారణ చేయబడింది. అతడు అపవిత్రుడు కాబట్టి ఇక ఎవరితోనూ అతడు కలవకూడదు కాబట్టి. కాకపోతే ఈ సేనాధిపతి ఇశ్రాయేలీయుడు కాదు. ఇతడు సిరియా దేశమునకు చెందినటువంటి నయమాన్. కాబట్టి ఈ ఇజ్రాయేల్ యొక్క దైవ నిబంధన కట్టడలు వీరికి వర్తించవు కాబట్టి ఇతడు తన ఇంట్లోనే అతడు ఉంటున్నాడు.
ఇతడు తీసుకొచ్చినటువంటి విజయాలు ఇతనికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించడానికి బహుశా హెల్ప్ అంటే ఇతడు చేసిన అనేకమైన విజయాలు ఉన్నాయి, ఇతడు సాధించిన అనేకమైన విజయాలు ఉన్నాయి. యెహోవా అతడికి తోడుండడం వల్ల అతడు విజయములు సాధించాడని గత వారం చెప్పాను. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి ఇతని మీద వ్యతిరేకత రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇతడు విజయాలు సాధించే సైన్యాధిపతిగా ఉన్నాడు, రాజు యొక్క సింహాసనమును కాపాడేటువంటి సైన్యాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క చిన్నది వెంటనే డయాగ్నోస్ చేసింది. ప్రియ సహోదరుడా, గుర్తించింది. అంటే గుర్తించటానికి ఎంతటి స్థితి కావాలండి? ఈ యజమానుడు ఈ చిన్నదాన్ని చెరసాలలో వేసేయకుండా, చెర సంబంధమైనటువంటి మనుషుల మధ్యలో పడేయకుండా చెరపట్టిన దానిని ఇంటికి తీసుకొచ్చాడు. చెరపట్టిన దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇదే నయమాను యొక్క జీవితానికి మలుపు. ఇందాక చిన్నదాని యొక్క జీవితానికి మలుపు, నయమాను జీవితానికి మలుపు ఏంటంటే చెరపట్టిన దాన్ని ఇంటికి తీసుకురావడం. మళ్ళా చెప్తున్నానా, ఇక్కడ కొంచెం తగులుతుంది జనాలకి. చెరపట్టిన దాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళండి? ఇంటికి పట్టుకెళ్ళాలా. వాక్యం ఎక్కడికి పట్టుకెళ్ళాలా? ఇంటికి పట్టుకెళ్ళాలా. ఉపయోగం అన్న దాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళాలా? ఇంటికి పట్టుకెళ్ళాలా. మనం ఏం పట్టుకెళ్తున్నాం? ముందు చెప్పాను కదా తగులుతుందని. మనం ఏం పట్టుకెళ్తున్నాం? ప్రియ సహోదరుడా సహోదరి, ఎంత అద్భుతమైన వాక్యం నీ కొరకు ఎత్తబడుతుంటాయి, ఇంత గంభీరమైన వాక్యం నీ కొరకు ఎత్తబడుతుంటాయి, విశ్లేషణాత్మకమైనటువంటి ఆత్మాభిషేకం చేత వాక్యం ఎత్తబడుతుంటాయి. ఇవన్నీ కాదని నువ్వేం పట్టుకెళ్తున్నావు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే నీ జీవితానికి మలుపు. నువ్వు పట్టుకెళ్ళే దాన్ని బట్టే నీ జీవితంలో మలుపు తిరుగుతాడు. నువ్వు తీసుకెళ్లే దాన్ని బట్టే నీ జీవితంలో మలుపు అనేది వస్తుంది. ఇంకా నీ జీవితంలో మలుపు రాలే. బికాస్ నువ్వు ఏం పట్టుకెళ్తున్నావు అదే నిన్ను మలుపులోనికి నడిపించట్లే. ప్రియ సహోదరుడా సహోదరి, గమనించండి. ఒక కుష్ఠ రోగికి అర్థమవుతుంది, ఒక అన్యుడికి అర్థమవుతుంది, కట్టడలు తెలియనటువంటి, ఆజ్ఞలు తెలియనటువంటి ఒక అన్య జాతి వాడికి అర్థమవుతుంది ఏమిటంటే నేను మా ఇంటికి పట్టుకెళ్ళాలా, నేను మా ఇంటికి పట్టుకెళ్ళాలా. మనం ఏం పట్టుకెళ్తున్నాం? యూ కెన్ చర్చ్. మీరు సెర్చ్ చేయండి. మీరు అది ఏంటంటో మీకు తెలుసు, నేను చెప్తే బాగోదు. కాబట్టి ప్రియ సహోదరుడే సహోదరి, నువ్వేం పట్టుకెళ్ళాలి తెలుసా? వాక్యం పట్టుకెళ్ళాలా, జీవవాక్యం పట్టుకెళ్ళాలా. ఇక్కడ గంట నుంచి గంటన్నర సేపు నీకు వాక్యం చెప్పబడుతుంది కదా. ఈ వాక్యములు అనేకమైన విలువైనటువంటి మాటలు, శ్రేష్టమైన మాటలు, నీ జీవితాన్ని మలుపు తిప్పే మాటలు ఉన్నాయి కదా. ఈ మాటలన్నిటినీ కాదని పనికి మాలిన వాటిని పట్టుకెళ్తున్నావు, వ్యర్థమైన వాటిని పట్టుకెళ్తున్నావు. వీటిని పట్టుకెళ్ళవు సరే, నీతోనే ఉంచుకుంటున్నావా అంటే అందరికీ పంచుతున్నావు. అందరికీ పంచినప్పుడు అందరికీ పంచుతా, అది అందరికి పంచిన దగ్గరే ఉంటుందండి. ఆ పంచింది ఆడిది మళ్ళీ ఇంకోటికి పంచుతాడు, ఆడి పంచుతా మళ్ళీ అప్పుడు మళ్ళీ అది ఎక్కడికి వస్తుందండి? మందిరానికి వస్తుంది, మళ్ళీ మందిరానికి వస్తుంది. ఎస్, ఇక్కడ ప్రియ సహోదరుడా సహోదరి, నేను 100 మాటలు చెప్తాను, దైవికమైన మాటలు. అందులో ఏదో ఒకటి మిమ్మల్ని హెచ్చరించడానికో, గద్దించడానికో, జరుగుతున్నటువంటి తప్పునో దాన్ని సరిచేయడానికి కొరకు మాట చెప్తా. ఇవన్నీ 100 మాటలు వదిలేస్తారు తెలుసా? ఏది తెలుస్తారా? అది పట్టుకుంటారు. ఏదే అదే పట్టుకుంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ 100 ఏమైపోతుందో తెలుసో? గాలికి వెళ్ళిపోతాయి. నీ జీవితంలో మొదలుపెట్టా వస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఏది పట్టుకెళ్ళాలో అది పట్టుకుని వెళ్తే నీ జీవితంలో మలుపు వస్తుంది, నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, నీ జీవితంలో అభిషేకం వస్తుంది, నీ జీవితంలో దీవెనలు ధారాళంగా కుమరించబడుతుంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, మనం చెరపట్టిన దాన్ని ఏం చేయాలంటే పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాలా. పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాలా. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ నయమాన జీవితంలో మలుపు రావడానికి గల కారణం ఏంటంటే చెరపట్టిన దాన్ని చెరసాల్లో వేసేయకుండా చెరపట్టిన దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ స్వభావం నీకు కావాలిరా. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినం రోజున ఈ స్వభావం నీకు కావాలి. చెరపట్టిన దాన్ని ఇంటికి పట్టుకెళ్ళాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ చిన్నది ఏం చేసిందో తెలుసా? డయాగ్నోస్ చేసింది, అంటే గుర్తించింది. ఎందుకని? చిన్నతనము నుండి ఇజ్రాయేలీలు చురుకైన వారు.
ఇజ్రాయేల్ యొక్క స్త్రీలు అలాంటి వారంటండి, చురుకైన వారు. పరోరాజు అంటున్నాడు మంత్రసానులతో, ఏమమ్మా వారు గర్భంలో ఉండగానే వారు డెలివరీ అవ్వగానే మగ శిశువు అయితే ఏం చేయమన్నాను నేను? చంపేమన్నాను కదా, తీసుకెళ్ళి నైళ్ళల్లో పడేయమన్నాను కదా, మీరేంటి ఇలా చేస్తూ ఉన్నారని మంత్రసాలను అడుగుతుంటుంటే మంత్రసాలను చెప్పిన మాట ఆన్సర్ ఏంటో తెలుసా? ఇజ్రాయేలు స్త్రీలు చురుకైన వారు. 1 నిర్గమకాండం 19 రాయబడి ఉంటుంది. ఎవరటండి? చురుకైన వారు. మీరు ఎలా ఉన్నారు? మందకుడిగా ఉన్నారు. మీరు ఎలా ఉండాలి? చురుకైన వారుగా ఉండాలి. ఎలాగంట మంత్రసానులకు కూడా వారు దొరకకుండా బిడ్డను ఏం చేస్తున్నారంట? దాచేస్తున్నారని మంత్రసానులు చెప్తున్నారు. అంతటి చురుకైన వారు ఎవరు? ఇజ్రాయెల్. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ చురుకైనటువంటి చిన్నది ఏం చేసిందో తెలుసా? అది కుష్ఠరోగం అని గుర్తించింది. ఎలా గుర్తించింది? యాజకులు మాత్రమే చేస్తారు దీన్ని. యాజకులు మాత్రమే దాన్ని నిర్ధారణ చేస్తారు. మరి యాజకులు కాకుండా ఎవరైనా చేస్తూ ఉన్నారంటే వాడికి ఏం తెలిసి ఉండాలంటే శాస్త్రము తెలిసి ఉండాలి. ఇజ్రాయేలీలకు సంబంధించిన ప్రతి మగవాడైనా ఆడపిల్లైనా ఏం చేయాలో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం నుండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నేడు నేను ఈ ఆజ్ఞాపించిన ఈ మాటల్లో నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని మరొకసారి చెప్దామా? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసే. ఇశ్రాయేలులకు చిన్నదానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే బాల్యం నుండి అది అభ్యసించడం వలన జ్ఞానం అబ్బింది. ఇది కుష్ఠరోగం అని నిర్ధారించే అంటే ఒక యాజకుడు నిర్ధారించేటటువంటి జ్ఞానము ఒక చిన్న దానిలోకి వచ్చింది. ఎలాగంటే చిన్నప్పటి నుండి అభ్యసించినటువంటి ఆ శాస్త్రము ఆ చిన్నదానికి ఏం నేర్పిందంటే ఇది కుష్ఠరోగం అని నేర్పింది. ప్రియ సహోదరుడు సహోదరి, కేర్ఫుల్లే. 8 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి ఇది కుష్ఠరోగం అని గుర్తిస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, అభ్యసింపజేసి నీంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. చూచినగా వాటిని నీ చేతికి కత్తుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంట ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలను. మనం ఏం రాయాలంటండి? వాక్యము. దేవునికి వాక్యాలు రాసుకోవాలా. నువ్వు చూపించే వాక్యమును బట్టి నీ పక్కింటి వాడికి ఏం కలుగుతుంది అంటే వాక్యమును చదువుతాడు. వాట్ ఈస్ దిస్ అని చదువుతాడు. ఏమంటాడండి? వాట్ ఈస్ దిస్ అంటాడు. నీ దర్శనాన్ని ఏమంటాడో తెలుసా? పరిగెట్టువాడు చదివే విధంగా ఉండాలా. అంత పెద్ద రాసి ఇంటి మీద పెట్టాం. పరిగెట్టేవాడు చదవగలగాల అంటే వాడు పరిగెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలా చూస్తే కూడా వాడు వాక్యం చదివాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అరే ఏంటి నేను ఆగిపోవాలి, తక్కువ పరిగి ఆగిపోవాలా? ప్రియ సోదరుడు, అలాంటి వాక్యాలు పెట్టాలి. పనికి మళ్ళీ పెట్టకండి, నిష్ప్రయోజనం అసలు పెట్టకండి. మీ జీవితాల్లో మలుపు అనేది రాదు. ఇది సరైన దానిని మీరు చెరపట్టుకుని పోకపోతే, సరైన దాన్ని మీ ఇంటికి తీసుకుపోకపోతే ఏం రాదండి? మలుపు అనేది రాదు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ చిన్నది చిన్నప్పటి నుంచి అభ్యసించింది కాబట్టి ఈ చిన్నది ఏమైందంటే తెలుసా? జ్ఞానవంతురాలుగా మార్చబడి ఇది కుష్ఠరోగం అని గుర్తించగలిగింది. ఇజ్రాయెల్ స్త్రీలు చురుకైన వారు. గదులు అందరూ కూర్చుని ప్రార్థన చేస్తున్నారు, బిక్కిమని ఉన్నారు. వారి సేవకుడు ఏమైపోయాడు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో వారందరూ తలుపు లోపల వేసుకుని భయంతో బ్రతుకుతున్నారు, భయంతో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే అవి గడ్డు కాలం, ఎందుకంటే అవి చీకటి రోజులు, అవి ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్తను అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి రోజులు అవి. ఎవరైనా క్రీస్తు సువార్తను పంచుతున్నారని లేదా సువార్తను ప్రకటిస్తున్నారని తెలిస్తే వాళ్ళు తీసుకెళ్ళి బాహాటంగా ఉరి తీయడం, బాహాటంగా
తలక్రిందులుగా సిలువ వేయడమో, నూనెలలో ముంచి తీయడమో, ఇలాంటి మరణశిక్షలు విధిస్తున్నటువంటి రోజులవి. అలాంటి కాలంలో తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తున్నారు. వాడు సేవకుడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో. ప్రియ సహోదరుడా, సహోదరి, అలా ప్రార్థన చేస్తుండగా ఆ సేవకుడు వచ్చి డోర్ కొట్టాడు. తలుపు తీయండి అన్నాడు. వెంటనే ఒక చిన్నది, ఇది పేతురు స్వరమని గుర్తించి, ఇది యాజకుని యొక్క స్వరమని గుర్తించి, ఇది నా సేవకుడి యొక్క స్వరమని గుర్తించి తలుపు దగ్గరకు వచ్చి, ఇది పేతురు స్వరమా కాదా అని చూస్తుందంట. ఎంత చురుకైనదో చూడండి ప్రియులరా. అపోస్తుల కార్యాలు ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఆమె పేరు రూబే. ఈ చిన్నదాని పేరు రూబే. సేవకుని యొక్క స్వరము గుర్తించేటటువంటి సురుకుతనం, సేవకుడి యొక్క స్వరము కోసము కనిపెట్టుకున్నటువంటి చిన్నది. అర్థమవుతుందా ప్రియ సహోదరుడా, సహోదరి? ఒక పక్కన భయం, ఒక పక్కన మరణ భయం. ఎవరన్నా వచ్చి రే బయటికి రండి, మిమ్మల్ని వేసేస్తామంటారేమని భయం. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తుని అమ్మడిస్తున్న వారు ఉన్నారు. ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రార్థనలు జరుగుతున్న చోట ఉన్నవారిని ఉన్నట్టుగా పట్టుకుపోయి ఈ నీరో చక్రవర్తి హతమారుస్తున్నటువంటి రోజులవి. అలాంటి క్రమంలో భయంతో బిక్కుమని బ్రతుకుతూ ఉంటుంటే ఒక చిన్నది, ఆ భయంలో మనం ఏమైనా గుర్తుపట్టగలమా? అంత భయం, మరణ భయం, ఎవడన్నా తలుపు కొడితే ఎత్తాడేమో అని భయం మనకు ఉందనుకోండి. ఏమన్నా తలుపు కొడ ఉంటారా ఎవడో వచ్చుంటున్నాడు అని చెప్పేసి మనం అసలు ఆ పక్కకే పోవాం. ఎందుకని? మరణ భయం. ఒక పక్కన భయోందోళనలు, ఎవడు ఎప్పుడు వేసేస్తాడని చెప్పి. కానీ ఈ చిన్నది చురుకైనది ఏం చేస్తుందో తెలుసా? వచ్చి ఇది పేతురు స్వరం అని గుర్తుపట్టిందని దేని స్తోత్రం. ఒక యాజకుడి యొక్క స్వరమును గుర్తుపట్టగలగాలి. ఒక యాజకుడు ఏ స్వరముతో నీకు చెప్తున్నాడో దాన్ని బట్టి నువ్వు గుర్తించగలగాలి. ఒక యాజకుడు ఏ భావంతో నీకు చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఒక సేవకుడు నిన్ను గద్దించడానికి చెప్తున్నాడా, గద్దింపులాగా తీసుకో, దేనికి స్తోత్రం చెప్పు. ప్రియ సహోదరా, నిన్ను హెచ్చరించడానికి చెప్తున్నాడా? ఎస్, నాకు జలుబు వచ్చిందండి, దగ్గు వచ్చిందండి, నాకు జ్వరం ఉందండి, డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. డాక్టర్ ఏమి ఇస్తాడండి? దగ్గుకి జలుబుకి ఇస్తాడండి మందు, లేకపోతే కిడ్నీకి ఇస్తాడా? దేనికి ఇస్తాడు బ్రహ్మలం? జలుబుకి దగ్గుకే ఇస్తాడు. నువ్వు ఏ రోగంతో వచ్చావో ఆ రోగం కోసం ఇక్కడ చెప్పబడుతుంది. అర్థమవుతుందండి? ఏ జబ్బుతో వచ్చావో, ఏ దోషంతో వచ్చావో, ఏ తప్పుతో వచ్చావో, ఏ అవిధేయతతో వచ్చావో దాని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అలా కాకపోతే ఆదివారం ఆరాధనకి అవసరం లేదు. బోల్డ్ అని ఉన్నాయి, యూట్యూబ్లు కూడా ఉన్నాయి. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, బోల్డ్ అని ఉన్నాయి. యూట్యూబ్లో పెట్టుకుని మీ ఇంట్లో బోల్డ్ వినొచ్చు. అసలు మిమ్మల్ని అడిగేవాడే ఉండడం, మిమ్మల్ని పట్టించుకునేవాడే ఉండడం. శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా బాజీపట్టు వేసుకుని యూట్యూబ్ ఆన్ చేసుకున్నట్టు పెట్టుకోండి, గంట సేపు వస్తుంది. అసలు మిమ్మల్ని చూసేవాడే ఉండడు. టీవీ పెట్టుకోండి, టీవీలో వచ్చేస్తున్నాయి బోలన్నీ, 24/7 TV 9 లాగా ఇందులో కూడా వచ్చేస్తున్నాయి రక్షణ వార్త బోల్డ్ని. ఇవేనంటే కానీ సంఘమునకు వచ్చినప్పుడు నీ జబ్బుకి వైద్యము పొందుకుని వెళ్ళాలి. నీ రోగమునకు నువ్వు మెడిసిన్ తీసుకుని వెళ్ళాలా, లేకపోతే నీ రోగము ఎప్పటికీ ఎన్నటికీ తగ్గదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక చిన్నది నీతో మాట్లాడుతుంది ఈరోజు. హల్లెలూయా. ఏం చేయాలండి? ఈ చిన్నది నీతో మాట్లాడుతుంది ఈ రోజున. 8 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నది నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ చిన్నది సేవకుని యొక్క మాట గుర్తించి వెంటనే అసురుకైనటువంటి స్థితిని కనపరుస్తాం. మనము సేవకుని యొక్క మాటను గమనించాలి. ఎందుకు చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, ఈ యొక్క సేవకుడి యొక్క మాట యొక్క తీరేమిటి, ఏ భావంతో చెప్తున్నారు, ఏమి చెప్పాలనుకుంటున్నారు, మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారు. ఈరోజు నన్ను వచ్చావు కదా బైబిల్ పట్టుకుని, ఈ బైబిల్ నుండి నేను ఏమి నేర్చుకోవాలని ఈ సేవకుడిని ఈరోజు నేను నాకు చెప్పాలనుకుంటున్నాడు అని తాపత్రయం నీలో కనబడాల, ఆశ నీలో కనబడాల. కనబడితే దేవుడు నీతో మాట్లాడతాడో, నీవు ఏదైతే దాన్ని పట్టుకుంటావో దాన్ని ఏం చేయాలి? ఇంటికి తీసుకెళ్ళాలా, చెరపట్టి ఒడిపట్టి ఇంటికి తీసుకెళ్ళాలా. అప్పుడు మలుపు వస్తుంది జీవితంలో. ప్రియ సహోదరుడా, సహోదరి, మలుపు వస్తుంది. సేవకుడు చెప్పిన ప్రతి మాటను నేను జీర్ణించుకుంటా. సేవకుడు ఈ పని చెప్పాడంటే ఆ పనిని ఎలా చేయాలి, సేవకుడికి నచ్చినట్టుగా చేయడం కోసం తాపత్రయపడేవాడిని.
ఒక సభలు జరుగుతున్నాయంటే, ఒక కూటాలు జరుగుతున్నాయంటే, మహాసభలు జరుగుతున్నాయంటే మా పాస్టర్ గారు తీసుకుపోయి అప్పట్లో ఈ ఫ్లెక్సీలో అవి లేవు, ఈ వైట్ క్లాత్ మీద నీరు మందు కలిపి గమ్మేసి ఆ నీళ్ళు మందుతో రాసేవాళ్ళం. ఐఎమ్ పెయింటర్ అంటే ఈ పెయింటర్ కాదు, ఆర్టిస్ట్ నేను. కాబట్టి మా చేత ఏం చేసేవారంటే మహాసువార్త సభలో అని రాయించేవారు. పలానా డేట్ నుంచి పలానా డేట్ కానీ బ్యానర్లు రాయించేవారు, పెద్ద బ్యానర్లు. ఈ స్టేజ్ మీద కట్టి ఇలాంటి బ్యానర్లు కూడా అప్పుడు క్లాత్వే, ఇప్పుడంటే ఫ్లెక్సీలు వచ్చాయి, ఆ క్లాత్వే కట్టించు. అంత పెద్ద బ్యానర్లు రాత్రనక పగలనక రాస్తుంటుంటే వాంతులు అయిపోతుండే, నిద్రలేక ఏమైపోతుందండి, వాంతులు వచ్చేస్తుండే. అయినా కానీ భరిస్తూ రాసేవాళ్ళము. అయిపోయిన తర్వాత రాయడం ఒకటి సరిపోద్దా, తీసుకుని వెళ్ళి ఆ స్టేజ్ల మీద కట్టాలి, వీధులలో కట్టాలి, గేట్లు కట్టాలి, గుమ్మాలు కట్టాలి, పార్కులకు కట్టాలి. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఇన్ని కడితే ఆ రోజు మీటింగ్ రోజుకి జనాలు వస్తారు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మనం ఆశతో వెళ్తాం. అయ్యా ఇంత పని చేసాం కదా, ఆ పెద్ద సేవకుడికి మనం పరిచయం చేస్తారేమో ఆశతో వెళ్ళి ఎదురు చూస్తాం. కానీ ఒక్క నిమిషం కూడా నిన్ను పరిచయం చేయడానికి సమయం ఉండదు. ఎందుకని 6 బిజీలలో వీళ్ళు. నేను ఆశతో ఎదురు చూసేవాడిని, నాకేమైనా పరిచయం చేస్తారు, ఇవన్నీ చేసినోడు నేనని చెప్పేసి, ఇవన్నీ కట్టినోడు నేను, రాసినోడు నేను గొప్ప చెప్తారేమని చూసేవాడిని. ఏమి చేసేవారు కాదు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆశతో ఎదురు చూసేవాళ్ళం. కానీ పాస్టర్ గారు అనేవారు, అరే ఏమనుకోకరా, బిజీగా ఉన్నారు కదా ఆయన అనేవారు. ఎప్పుడు నైట్ అయిపోయిన తర్వాత, కూటలు అయిపోయిన తర్వాత ఏమనుకునే వాళ్ళం కాదు. మళ్ళా కూటలు వస్తుంది, మళ్ళీ అలాగే. మా బ్రదర్ ఉన్నారు, అసలు ఆ పాస్టర్ గారు చలికాలంలో ఏమంటారు దాన్ని, క్రిస్మస్ అంటే ఎక్కడెక్కడికో తీసుకుపోయేవాడు ఆయన. ఈయన మైకులు పట్టుకుని సైకిల్ గొట్టాలు కదా అంటారు, ఆ గొట్టాలు సైకిల్ కట్టుకుని కిలోమీటర్లు పోయేవా. ఆ పల్లెటూరులో గ్రామాల్లో ఏమీ వసతి ఉండదు. ఆ క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆ మంచులోనే పడుకోవాలా, ఆ చలిలోనే పడుకోవాలా. రాత్రి మళ్ళీ ఇంటికి వద్దామంటే రాత్రి చీకట్లో సైకిల్ మీద ఏమొస్తాం, మళ్ళీ ఉదయం అయ్యేదాకా ఆ ఊర్లోనే పడుకునేవారు. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవునికి మహాకృప, అద్భుతంగా మా జీవితాన్ని దేవుడు మార్చాడు. అందులో ఏ సందేహం లేదు. ఎందుకనంటే ప్రతిదాన్ని పట్టుకుంటే జీవితము మలుపు తిరుగుతుంది. ప్రియ సహోదరుడు, ఎప్పుడో నీవు అభ్యసించినప్పుడు, నీవు దానిలో నడుచుకున్నప్పుడు, దాని ప్రకారము జీవించినప్పుడు నీ జీవితము మలుపు తిరుగుతుంది. ఈ చిన్నది ఆ ఇంటిలో పరిచారకత్వం చేస్తూ ఉంది, ఆ రోగమును గుర్తించింది, వెంటనే ఇది కుష్ఠ రోగం అని తెలుసుకుంది. యాజకుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి, వెంటనే పోయి సమయస్ఫూర్తి వెంటనే పోయేట్టు తెలుసా. ఆ యజమానుడితో చెప్పడం కాదు, ఎవరితో చెప్పిందో తెలుసా, భార్యతో చెప్పింది. సమయస్ఫూర్తి, ఎవరితో చెప్పాలో వారితో చెప్పాలి, అప్పుడు పని జరుగుతుంది. ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి అక్కడ రెస్పాండ్ అవ్వాలి, అప్పుడు పని జరుగుతుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, గమనించండి. ఈ చిన్నది అంటుంది, ఆ భార్య దగ్గరికి పోయి ఏమంటుందో తెలుసా, నా ఏలినవాడు ఎక్కడ ఉండాలండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. చూడండి, నిజానికి ఈమె ఆ ఇంట్లో బానిసగా వచ్చింది. ఇప్పుడు ఇతనికి ఏమవుతాడండి, పట్టుకుని వచ్చినోడిని వాళ్ళ అమ్మ నాన్న చంపేసి తీసుకొచ్చినోడు యజమాని అవుతాడా, శత్రువు అవుతాడు. మనసులో ఏముంటుంది, మా అమ్మని మా నాన్నని చంపేశాడు, నన్ను ఆడుకున్న దాన్ని తీసుకొచ్చేసాడు వీడు, ఇంట్లో నన్ను బందీగా పడేసాడు, ఆ పనులు ఈ పనులు అన్ని పనులు చేయించుకుంటున్నాడు వీడు అని మనసులో ఏముండాలి, నిజానికి కోపం ఉండాలా, పగ ఉండాలా, ద్వేషం ఉండాలా, కచ్చని అంటారా, కక్ష ఉండాలా, మన వాడికి భాషలో కచ్చ ఉండాలా. కానీ అంటుంది చిన్నది, ఏమంటుందండి, నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలంట, ఎక్కడ ఉండాలంట, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలి. దేని స్తోత్రం. ఎక్కడండి ఈ షోమ్రోను? ఓమ్ని కట్టించినటువంటి షోమ్రోన్లో ఎవరున్నారట అండి, ప్రవక్త ఉన్నాడంట. ఈ ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉంటే, నా యజమానుడికి ఏమవుతుందంట, కుష్టు నుండి రోగము విడుదలవుతుందంట. అంటే షోమ్రోనులో ఏముందో తెలుసా, ప్రవక్త యొక్క స్వస్థత ఉంది. ప్రవక్త యొక్క స్వస్థత ఉన్నదని చిన్నదానికి ఎలా తెలిసింది, ఆ ఊరిలో అమ్మా చిన్నతనంలో నుంచి అభ్యసించి యాజకుల మాటలు విని, ఈ సేవకుల మాటలు విని, ప్రవక్తల మాటలు విని, ఏలియా లాంటి మహాప్రవక్తలు వచ్చినటువంటి ఆ కాలపు కథలు విని, ఎలీసా 200 ఆత్మ పొందుకున్నటువంటి సంగతి విని, ఇప్పుడు ఈ చిన్నది చెప్తుంది ఏంటంటే, మా ఊరిలో ఎవరున్నారండి, ప్రవక్త ఉన్నాడు.
రోగమును నయం చేసే ప్రవక్త ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యాజకుడు నీ కొరకు ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే స్వస్థత వస్తుందట. యాజకుడు నీ కోసం ప్రార్థన చేస్తే నీకు మేలు జరుగుతుందంట. యాజకుడు నీ కోసం ప్రార్థన చేస్తే అప్పటి వరకు అవ్వనుకున్నవన్నీ జరుగుతాయంట. ప్రియ సహోదరుడు, ఎవరండి ఈ చిన్నది నీకు నేర్పిస్తుంది? ప్రియ సహోదరుడా, సహోదరి, నమ్మితే 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 దేవుని యొక్క మాటలను విన్నటువంటి ఈ చిన్నది పరాయి దేశంలో బానిసగా బ్రతుకుతూ అక్కడ గుర్తుపెట్టుకుంది. నిజానికి ఏడుస్తూ ఉండాలా, నిజానికి దిగులుగా ఉండాలా, నిజానికి ఆ బాధతో ఉండాలా, నిజానికి ఆడుకునే వయసులో ఇలాంటి మలుపు ఎప్పుడైతే వచ్చిందో ఆ మలుపుని బట్టి కృంగిపోయి ఉండాలా. ఏ పని మీద ఆమెకి ధ్యాస ఉండకూడదు, ఏమి చెప్పినా అన్నట్టుగా ఉండాలా. ఈ సేవకుడికి కుష్ఠరోగం వస్తాయంటే, మాయరోగం వస్తాయంటే, మరొకటి వస్తాయంటే నాకేంటని అనుకోవాలా. మామూలుగా మనమైతే ఏమనుకుంటా, భలే వచ్చింది వీడికి మాయరోగం, నన్ను పట్టుకుని వచ్చేటి అందుకనే వీడికి మాయరోగం వచ్చింది. మన మనసు అలాంటిది, అవునే కదా. మిమ్మల్ని నేను గొప్పడాను, నాకు ఏదైనా సపోజ్ అనుకోకుండా ఏదైనా జరిగిపోయింది అనుకోండి, అందుకే ఏమంటారు, అందుకే వెంటనే వచ్చేద్ది. ప్రియ సహోదరి, వెంటనే వచ్చేద్ది. అలాంటి ఏమి నా మీద పని చేయవు. మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది ఎన్ని చేతబడులు చేసిన నా మీద పని చేయవు. దేని స్తోత్రం, హల్లెలూయా. చుట్టూ అగ్ని చేత రగల్చబడుతున్న వాడిని నేను, దేని స్తోత్రం. అడుగు అడుగున అగ్ని చేత కాల్చబడుతున్న వాడిని, పొట్టము వేయబడుతున్న వాడిని, కొలుములో కాల్చబడుతున్న వాడిని. ఏది 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 పని చేయగలదా? ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి సేవకుడి విషయంలో మీరు ఏ సేవకుడి గురించి ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు, కానీ సత్యానందని సేవకుడి దగ్గర మాత్రం నోరు కేర్ఫుల్గా పెట్టుకోండి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఒక ఏలియా ఆత్మ, ఎలీషా ఆత్మ, 7 ఆత్మ కలిగినటువంటి సేవకుడిగా పనిచేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కరిగిపోతూ అనేక మందికి వెలుగును పంచాలనే ఆశతో ప్రయత్నం చేస్తున్నా. ప్రియ సహోదరుడు, వీడికి పిచ్చా అంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎస్, ఈ చిన్నది చెప్తుంది యాజకుడి దగ్గర కనపరుచుకోమని. ఈ యజమానుడు ఈ చిన్నదాని మాట తీసుకెళ్ళి ఎవరికి చెప్పిందో తెలుసా? ఎవరికి చెప్పారో తెలుసా? రాజుకు చెప్పాడు, సిరియా రాజుకు చెప్పాడు. ఈ సిరియా రాజు ఎవరు చెప్పారు నీకు ఈ మాట అంటే, మా ఇంటిలో పనిచేస్తున్న బానిస చిన్నది చెప్పింది. ఈ రాజు దాన్ని నమ్ముతున్నాడు. ఎందుకో తెలుసా? ఇజ్రాయేల్ స్త్రీలో చురుకైన వారు. ఈ స్త్రీ దేవుని యొక్క క్రమములో నడుస్తుంది చిన్నదే, దేవుని యొక్క క్రమశిక్షలో నడుస్తుంది చిన్నదే, దేవుని యొక్క భక్తిలో నడుస్తుంది చిన్నదే, దేవుని యొక్క నియమములో నడుస్తుంది చిన్నదే. ఈ చిన్నది శత్రువు ఎదుట సువార్త చెప్తుంది. దేవుని యొక్క మార్గమును శత్రువు ఇంట ప్రకటన చేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ గురించి ఈ చిన్నది ఏం చెప్తుందో తెలుసా? శత్రువు ఇంట నువ్వేం చెప్పాలి? సువార్త చెప్పాలి. నిన్ను బాధించే వారు ఏంటియా? నువ్వు సువార్త చెప్పాలి. నిన్ను చెరపట్టిన వారి దగ్గర నువ్వు ప్రేమను చూపించాలా. నిన్ను తిట్టిన వారి దగ్గర నువ్వు తిడితే మాటకి మాట చెప్పడం కాదు. ఈమె పట్టుకుని తీసుకొచ్చేసారు, తల్లిదండ్రులు చంపేసి ఈమె తీసుకొచ్చేసారు, చెరలో పెట్టేశారు. బానిస బ్రతుకు, అన్ని పనులు చెప్తారు. బానిసలకి ఏం చెప్తారు? కూర్చోబెట్టి భోజనం పెడతారా? ఏమ్మా, కాదు కదా. ఏం చేస్తారు? బానిస పనులు అంటే బానిస పనులాగే ఉంటాయి. అడ్డమైన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తేనే ఉండవలసి వస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, అలాంటి బ్రతుకు జీవిస్తూ శత్రువుని ప్రేమిస్తుంది. అరే, నా ఈ స్థితికి ఇతనే కారణమని ఎక్కడ ఏ కోసాన్ని కూడా ఆమె. ఈ రాజు అంటున్నాడు, ఇజ్రాయేల్ యొక్క స్త్రీలు ఎవరు? చురుకైన వారు చెప్పారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. వారు చెప్పారంటే అది నిజమై ఉంటుంది. వారు చెప్పారంటే అది ఖచ్చితంగా సత్యమై ఉంటుంది అని రాజు వెంటనే ఏం చేశాడు తెలుసా? ఒక లేఖ రాసేసాడు. ఇంకా వెంటనే ఏం చేశాడో తెలుసా? కానుకలన్నిటినీ సిద్ధపరి చేశాడు సైన్యాధిపతికి. ఇదిగో కానుకలు తీసుకుని వెళ్ళు, ఈ లేఖ తీసుకుని వెళ్ళు, ఇజ్రాయేల్ రాజు దగ్గరికి పో, యెరోబాము దగ్గరికి పో. ఈ కానుకలు తీసుకుని వెళ్ళాలని ఎవరు చెప్పారండి? ఒక సేవకుడి దగ్గరికి వచ్చేటప్పటికి కానుకలు తీసుకుని రావాలా అని ఎవరు చెప్పారో? ఈ చిన్నదే చెప్పింది. ఈ ఒక యాజకుడి దగ్గర నువ్వు పోయేటప్పుడు ఒత్తు చేతులతో పోమాక. ఈ యాజకుడి దగ్గర నువ్వు పోయేటప్పుడు ఊరికనే పోమాక. ఈ యాజకుడి దగ్గర నువ్వు వచ్చేటప్పుడు ఒక ఫలమో తులమో ఏదో ఒకటి పట్టుకుని దేవుని దగ్గర రా. ప్రియ సహోదరుడా, సహోదరి,
అది దేవునికి అర్పణగానే ఇవ్వాలి, దేవునికి పరిచర్య కొరకు వాడబడాలి. అది రూపాయి అయినా వాడబడాలి, 10 రూపాయలైనా వాడబడుతుంది, 100 రూపాయలైనా వాడబడుతుంది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఊరకనే ఊపుకుంటూ ఉట్టి చేతులతో రమాక. అది నీ లేమిని తెలియజేస్తుంది, నీ కలిమి లేమిని తెలియజేస్తుంది. నీకు ఒక రోజున నిజంగా ఉట్టి చేతులు అయిపోతాయి. ఇదేట్రా ఓ సాపు పెడతానుకున్నారా? అలా కాదులేండి, దేని వాక్యం అదే. నీ కలిమి ఒట్టి చేతులతో కలిగి ఉన్నప్పుడు ఒట్టి చేతులతో రమాక, దేవుని సన్నిధికి నీ అర్పణ తీసుకురా. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇంత నూనె ఇంత పిండి ఏమైపోయిందంటండి, పొంగి పొర్లే పొంగి పొర్లే పొంగి పొర్లే వాళ్ళ అప్పులన్నీ తీరిపోయి అంట, అప్పులన్నీ తీరిపోయి అంట. ఇంకేమైనా ఉన్నాయా? నథింగ్. ఇక ఎక్కడైనా కొండలు బిందులు ఏమైనా మిగిలి ఉన్నాయా? లేదు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఉన్నది సేవకుడికి ఇచ్చింది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ ఎలీషా నా మాదిరి సేవకుడు, రూపాయి పాపాయలు తీసుకోడు. నేను సేవిస్తున్నా నా దేవుడి మీద ఏంటంటే, నేను నాకు నీ కానుక ఒకటి కూడా నాకు వద్దంటాడు. తీసుకోవయ్యా తీసుకోవయ్యా, నేను కుష్ఠరోగం పోయింది తీసుకోవయ్యి. ప్రియ సహోదరుడు, ఎలీషా అంటాడు నాకు రూపాయి కూడా వద్దంటాడు. నేను ఈ మధ్యకాలంలో ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టకూడదని మీరు ఇస్తున్న కానుక తీసుకుంటున్నాను, అదర్వైజ్ మీ కానుకలు నేను అసలు తీసుకోవడానికి నాకు దేవుడు ఆ కృప ఇవ్వలేదు. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని కృప మమ్మల్ని బలపరుస్తుంది కాబట్టి ఈ సేవను ఎంత భారమైనప్పటికీ కూడా చేయగలుగుతున్నాం. దేవుని కృప మా వెంబడి ఉండకపోతే ఈ పరిచర్య మేము ఎప్పుడో ఆపేయాలి. ఎస్ ప్రియ సహోదరుడా, ఎస్ ప్రియ సహోదరి, దేవుని కృపే మమ్మల్ని నడిపిస్తుంది. దేవుని కృపే. ప్రియ సహోదరుడా, సహోదరి, సేవకుడు తీసుకునే సేవకుడు కాదు ఎలీషా, కానీ పట్టుకుని వెళ్ళాలని మాత్రం ఎవరు నేర్పారండి? చిన్నది నేర్పించింది. ఈ చిన్నది నీకు ఈరోజు నేర్పిస్తుంది ఏమిటంటే, పట్టుకునిరా దేవుని సన్నిధికి. దేనికోసం పట్టుకురావాలా? ఇక్కడ ఆహారము సమృద్ధిగా ఉండడం కొరకు, దేవుని యొక్క రాజ్యము భూమి మీద విస్తరించుట కొరకు. దైవజనుడు పౌలు అంటాడు ఏమిటంటే, నేను వస్తూ ఉన్నాను, మీరందరూ చందాలు పోగువేసి ఉంచండి. దేనికోసము? నేను మీ దగ్గర నుండి మళ్ళా కైసరికి వెళ్ళాలా, వాడ మీద వెళ్ళాలా. వాడ మీద వెళ్ళేదానికి నాకేమవుతుంది? వాడు ఉత్తరే తీసుకెళ్తాడా? కాబట్టి ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు అందరూ మేము వచ్చేటప్పటికి ఏం చేయాలా? నేను తినడానికి అవసరం లేదు, నేను డేరాలు కొట్టుకుంటాను. నాకు తినడానికి అవసరం లేదు, నేను కట్టెలు కొట్టుకుంటాను. నేను సంపాదించుకోవడానికి అవసరం లేదు, నేను కూలీనాలు చేసుకుని నేను సంపాదించుకుంటా. కానీ దేవుని పరిచర్యకు వాడబడడానికి మాత్రం మీరు అందరూ ఏం చేయాలా? చందా వేసుకోవాలి అని చెప్పి దైవజనుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పౌలు ఎక్కడ కూడా తాను కట్టెలు కొట్టి డేరాలు కొట్టి సంపాదించినటువంటి రూపాయలు ఎక్కడ కూడా పరిచర్యకైనా తను బ్రతకడం కోసం ఆయన సంపాదించుకున్నాడు. నేను పౌలు కంటే గొప్పవాడిని నేను చెప్పను, కానీ నా ప్రతి సంపాదనలో దేవుని యొక్క పని నిమిత్తమే కేటాయిస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు మాట చెప్తున్నానంటే, యాజకులుగా వాక్యమూటే కాదో సంఘాన్ని నడిపించటానికి ప్రతి యాజకుడు నిలువున కరిగిపోతూ ఉంటాడు. కొంతమంది సేవ చేయలేక మానేసి ఈ డెక్కన కానికల పేపర్లు, ఈనాడు పేపర్లు, సాక్షి పేపర్లు డోర్ టు డోర్ వేసుకుంటూ తిరుగుతున్నారు. ఎందుకు తెలుసా? సేవలో నిలబడలేక, సేవ చేయడానికి ఆ పరిస్థితులు అనుకూలించక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి సేవకులు అనేక మంది రోడ్డు మీద తిరుగుతున్నారు. ప్రియ సహోదరుడా, ఉదయం వస్తే నాకు వచ్చే మెసేజ్లు, అయ్యా నాకేమైనా ఉంటే కొంచెం ధన సహాయం చేయండి. నిన్న ఒరిస్సా ప్రాంతం నుండి ఒక అతను మెసేజ్ పెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదైనా ఉంటే ధన సహాయం చేయండి. ఈ సేవకులు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో సేవ చేస్తున్నారు. మీరు సమృద్ధి కలిగి దేవుని దగ్గర తీసుకొస్తే ఆ సమృద్ధి నుండి మనము నలుగురికి ఇవ్వగలుగుతాం, 4 మంది సేవకుకి ఇవ్వగలుగుతాం. మనం ఏం చేస్తున్నామో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము దోచుకుందాం అన్నట్టుగానే ఉంటున్నారు. దేవుని యొక్క దశమ భాగమును నువ్వు దొంగలిస్తున్నావంటే నువ్వెవరు అంటే దొంగవు. దొంగ పనులు చేస్తూ దేవుని మందిరానికి వచ్చి చప్పట్లు కొడతా పని అవుతుందా?
అవుతుందా? అవదు. ప్రియ సహోదరా, ఇలాగ అంటున్నాను ఏమనుకోకండి. దేవుని యొక్క ధనమును దొంగిలించవద్దు, దేవుని యొక్క సమయమును దొంగిలించవద్దు. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి. యేసు ప్రభువారు అంటున్నారు, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కట్టవలసిన ట్యాక్సులన్నీ ₹1 కూడా తక్కువ కాకుండా కట్టేస్తాను. దేవుడికి ఇవ్వాల్సిన విషయంలో ఎక్కడ కూడా వెనక ఆడను. దాని స్తోత్రం కలుగును గాక. ముగిస్తాను, సమయం దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈ కానుకలు తీసుకుని చిన్నదే కానుకలు తీసుకుని వెళ్ళమని చెప్తోంది. ప్రియ సహోదరుడా, సహోదరి, సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా సంఘానికి వెళ్ళినప్పుడు, లేదా పరిచయకి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులు తెలకండి. నీకు కలిగిన దాంట్లోంచి పెట్టరా. ఆ పేద విధవరాలు ఏం చేసిందంట? 2 కాసులు వేసిందంట. యేసు ప్రభువారు అలాగే చూస్తున్నారంట. అంటే మీరు అడగచ్చు, ఏమంటే మేము కానుకలు వేస్తున్నాం, మీరు అలాగే చూస్తుంటారు ఎంత వేసామో అని. అంటే యేసు ప్రభువారు అట్లా చూశారు కదా అని అనుకోవచ్చు. మీరు మనం ప్రశ్నించడంలో ముందు ఉంటారు కదా. ఎందుకంటే మనకు అర్థమైన వాక్యాలను విని సరైన వాక్యం మనకు అర్థం కాదు, ప్రశ్నించవచ్చు. కానీ యేసు ప్రభువారు ఏమన్నారో తెలుసా? చూశారు, ఆమె ఏమి వేస్తుందో చూశారు, అంత సందేహం లేదు. అప్పుడు మాట అన్నారు, ఏంటో తెలుసా? ఆమెకు కలిగిందంతా వేసిందనేది చూశారు. దీని స్తోత్రం. ఆమె దగ్గరికి ఏమీ లేదని ఆయన చూశారు. ఇక ఇవ్వడానికి ఆమె దగ్గర ఏమీ లేదని ఏదీ లేదని తెలుసుకున్నారు. ఆమె బ్రతకడానికి ఆమె దగ్గర ₹1 కూడా లేదని తెలుసుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు చూసారో తెలుసా? ఆమె దగ్గర లేదు కాబట్టి ఆమెకి ఇవ్వాలని చూశారు. ఆమె దగ్గర లేదు కాబట్టి, ఆమె ఉన్నతికి అంతా కూడా ఇచ్చేసింది కాబట్టి, ఇప్పుడు ఆమెకి ఎవరు ఆధారం? దేవుడే ఆధారం. కాబట్టి యేసు ప్రభువారు చూశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన చూస్తే ఆ ఇంటి నిండా ధనమే, ఆ ఇంటి నిండా సమృద్ధి పొంగి పొర్లి పారుతూనే ఉంటుంది. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. దేని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఇవ్వమని చెప్తోంది ఈ చిన్నదే. ఈ రోజు ఉదయకాల సమయంలో ఈ దైవజనుడు పోయాడు అక్కడికి. ఆ తర్వాత యాజకుడి తిరిగిపోయింది. ఆ యాజకుడి దగ్గరికి మళ్ళా ఆ రాజు దగ్గర నుండి ఎక్కడికి పోయాడండి? యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. యాజకుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని. ఇలా చెప్తా విన్నానండి, ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతడికి తెలుసున్నట్లు అతన్ని నా దగ్గరికి పంపించు అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, కేర్ఫుల్గానండి. ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, కుష్ఠరోగమును బాగు చేసేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడని అతడికి తెలుసున్నట్లుగా అతన్ని నా దగ్గరికి పంపించు అన్నాడు. కానీ రాజు ఈ మాట అనడానికి ముందు ఏమన్నాడు తెలుసా? కుష్ఠరోగమును బాగు చేయడానికి, నయం చేయడానికి నేనెవడిని? ప్రాణము తీయడానికి, ప్రాణం పోయడానికి నాకేం అధికారం ఉంది? నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు? కావాలంటే బైబిల్లో చదువుకోండి. నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు? ఎవరంటున్నారు ఈ మాట? రాజు అంటున్నాడు. ఎవరండి రాజు అనుకుంటా అవదా? కాన్సన్ట్రేట్ యువర్ గాడ్స్ సర్వెంట్ వాడ్. ప్రియ సహోదరుడా, సార్ బహుశా నీకు ఎవడు ఇప్పటి వరకు ఇలా చెప్పుండడా? ఎవడు ఇప్పటి వరకు నీకు ఇలా చెప్పుండడా? సహోదరుడు, అందుకనే మలుపు లేదు జీవితంలో. అందుకనే జీవితంలో లేదండి, మలుపు లేదా. ఈ షట్ అంటున్నాడు ఈ రాజు. ఎవడు? నేనేం చేస్తాను? నేను బ్రతికిస్తానా? నేను తగ్గిస్తానా? నేను నయం చేస్తానా? ఎవడా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని ఆ రాజుకు తెలియదు, కానీ ఆ చిన్నదానికి తెలుసండి. ఆ దేశంలో స్వస్థపరిచే సేవకుడు ఉన్నాడనే విషయము రాజుకు తెలియలేదు, కానీ ఎక్కడో బానిసగా బ్రతుకుతున్నటువంటి చిన్నదానికి తెలిసింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ చిన్నది నీకు చెప్తోంది, రాజుకు తెలియనటువంటి సంగతులను చెప్తోంది. రాజుకు కూడా తెలీదు దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు కుష్ఠ రోగమును సహితము బాగు చేస్తాడని. ఎవరు చెప్పారండి మాట? చిన్నది చెప్పింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేంట రోగం వస్తే సేవకుడు ప్రార్థన చేస్తాడు, నీకు తెలియాలి. నేంట ఇబ్బంది ఉంటే నీ సేవకుడు ప్రార్థన చేస్తాడు, నీకు తెలియాలి. నేంట శ్రమ వచ్చింది, నీకు తెలియాలి.
నీ ఇంట దురాత్మ సంబంధమైనవి తిరుగుతున్నాయి, నీకు తెలియాలి. నీ ఇంట ఆశీర్వాదం లేదు, నీకు తెలియాలి. నా సేవకుడికి చెప్తే నా సేవకుడు దానికోసం ప్రార్థన చేస్తాడు, నీకు తెలియాలి. నీ ఇంట మలుపు లేదు, నీకు తెలియాలి. నా సేవకుడికి చెప్తే దాన్ని మలుపు తిప్పగలడని నీకు తెలియాలి. నీకు తెలియాలి, నీకు తెలియాలి, నీకు తెలియాలి. నీకు తెలుసుకోకుండా ఎంతమంది వాక్యాలు విన్నా, మళ్ళా చెప్తున్నాను, నీకు తెలియకుండా నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా వ్యర్థమే. నీకు తెలుసుకోవాలా, చెరపట్టి ఇంటికి పట్టుకెళ్ళాలా. అప్పుడు నీ ఇంట్లో మలుపు తిరుగుతుంది, నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ప్రియ సహోదరుడా సహోదరి, జరుగుతాయి. మొన్న ఒకడు గ్రూప్ 1 వచ్చిందో సీట్ కొట్టాడని చెప్పి ఒక వీడియో తీసి రీల్ పెట్టారు. ఏదంటే గ్రూప్, ఇది యేసు ప్రభు వలన నాకు జరిగింది, ఈ గ్రూప్ 1లో నేను సెలెక్ట్ అవ్వడానికి యేసుక్రీస్తే కారణం అని చెప్పి పెట్టాను. అందుకు కింద కామెంట్లు ఏంటి చెప్పారు తెలుసా? యేసుక్రీస్తుని తెలియనటువంటి చాలామందికి గ్రూప్ 1లో వచ్చాయి, నీవు అక్కడికో వస్తే యేసు ప్రభు వాళ్ళు వచ్చేసిందా, మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు వచ్చింది అని చెప్పి కామెంట్లు అన్నీ అవే. అర్థమవుతుందా మీకు? అర్థం కాదా? యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వస్తే గ్రూప్ 1 కాదా, కలెక్టర్ ఉద్యోగం ఐఏఎస్ రావడం కదా, లేదా మెడిసిన్ సీటు కావడం కాదా. నీ జీవితంలో మలుపు రావాలా, నీ జీవితంలో మరలా జీవించేటటువంటి బ్రతుకు రావాలా, మరలా జీవించడానికి అనువు తప్పించాలా. అది యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే రావాల్సిందే. అది యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నీకు కావాల్సింది అదే. ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే జీవితం అద్భుతమైనటువంటి సాక్ష్యంగా కనబడాలి. అది ప్రియ సహోదరుడా సహోదరి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ప్రవక్తయే కానీ కలలు కనేవాడే కానీ నీ మధ్యలోసి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కారమైనను చేసి నువ్వు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కారము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనవాని మాటలను ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుతున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎలాగెలగలగా కాదు 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 కాని కాదు. ఈ టెస్ట్ ఏంటి చెప్పాలా, ఈ టెస్ట్ ఏంటి చెప్పాలా. ఈ దేవుడు టెస్ట్ చేస్తాడట. ఎలాగా? మీలో ఒక ప్రవక్తను లేపుతాడు, లేదా కలగనేవాడు ఉంటాడు, ఈడు కళలు చెప్తుంటాడు, కళ్ళ భావాలు చెప్తుంటాడు, ఈడే కలగనేస్తుంటాడు అనమాట. కలగనేసి కళల యొక్క భావాలు చెప్తూ ఉంటాడు అనమాట. ఈ మనం చూస్తుంటాం, చాలా యూట్యూబ్లో అవి చూస్తుంటాం. ఇలాంటి మంద చాలా తయారైపోయారు. దేని స్తోత్రం. ఎందుకని? మనకు అలాంటి దురాత్మ దేవుడు ఇవ్వలేదు. దేని స్తోత్రం. హల్లెలూయా. మన కోసం దేవుడు ఒక చక్కటి ఆత్మను ఇచ్చాడు, అది దేవుని ఆత్మ. హల్లెలూయా. ప్రవక్తే కానీ కలగనేవాడిగా నీ మధ్య లేసి నీ ఎదుట సూచిక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి. చూడండి, ఎవడో కళ్ళకంటున్నాడంట, ప్రవక్త అంట. ఈడేం చేస్తున్నాడంట? నీ దగ్గర లేచి ఏం చేస్తున్నాడంట? సూచక్రియ చేస్తున్నాడంట. ఇంకేం చేస్తున్నాడంట? మహత్కార్యం చేస్తున్నాడంట. అప్పుడు మనం ఏం చేస్తాం? సంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓహో మహత్కార్యం చేశాడు, చక్కటి కార్యాలు చేశాడు, అబ్బో నాకు ఉద్యోగం వచ్చేసింది, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు పుట్టేశారు, వెళ్ళిపోతాం లేదా? కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించదు రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియను కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కానివని మాటలను వినకూడదు. నువ్వేం చేస్తావు? చెప్పాడండి, అయిపోయింది మా ఇంట్లో, పాలన పాజిటివ్ గారు అట చెప్పాడట, అయిపోయిందట. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందాక? ఇజ్రాయేలు చిన్నది ఎంతో చక్కగా ఉన్నది. ఊరిస్తున్నాం కదా. హల్లెలూయా హల్లెలూయా. ఎవడైనా కార్యాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, రండి మా దగ్గర రండి. ఎక్కడ రండి? ఏహో అదిగో సూచన క్రియ, ఇదిగో అద్భుత కార్యం, అదిగో జరిగిపోతుందని ఎవడని చెప్తే నువ్వు పోకూడదు, నువ్వు వినకూడదు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? అవే
దేవుడు అనుకుని వాటిల్లోనే స్టేటస్ పెట్టేస్తున్నావు, దాన్నే నీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నావు, దాన్నే నీ జీవితంలో అందరికీ చూపించాలని ప్రయత్నం చేస్తున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎక్కడున్నావు తెలుసా? విగ్రహారాధనలో ఉన్నావు. అది నిన్ను పరిశోధించడానికి, నిన్ను శోధించడానికి దేవుడు పెడుతున్నటువంటి పరీక్ష అనే విషయం నీకు తెలియక అబద్ధ ప్రవక్తలను, అబద్ధ సేవకులను, కళలు కొనేటువంటి స్వభావం కలిగిన వారిని ఇదిగో అదుగో అని చెప్పేసి అరటి పండు తింటే గర్వం వచ్చేస్తుందని, ప్రియ సహోదరుడు సహోదరి బాదుషా తింటే ఏమొస్తుందని, ఐశ్వర్యం వచ్చేస్తుందని చెప్పేసి సేవకులు అంతా నువ్వేం చేస్తున్నావు తెలిసి పరిగెట్టు పోతున్నావు. తింగరోడా ప్రియ సహోదరు, అట్టపోమాకండి. దేవుడు మిమ్మల్ని పరిశోధించడానికి, మిమ్మల్ని శోధించడానికి పరీక్ష పెడతాడు. ప్రియ సహోదరుడు, చిన్నది మీతో మాట్లాడుతుందని దేనికోసం పరిగెడుతున్నావా? ప్రియ సహోదరుడు సహోదరి, ఈ రాజుకు కూడా తెలియట ఇక్కడ ప్రవక్త ఉన్నాడని. అందుకని ఈ సేవకుడు ఎవరికి చెప్పాలనుకున్నాడు తెలుసా? ఆ సేనాధిపతికి చెప్పాలనుకోలేదు. ఎవరికి చెప్పాలనుకున్నాడంటే రాజుకు చెప్పాలనుకున్నాడు. రాజా, నీకు తెలుసుంటే ఈ సేనాధిపతికి చెప్పుండేవాడవు. నీకు తెలుసుంటే ఈ సేనాధిపతితో నేను కాదయ్యా బాగు చేసేవాడిని, నా ప్రవక్త అయినటువంటి ఎలీషా బాగు చేస్తాడని నువ్వు చెప్పుండేవాడు అని ఇండైరెక్ట్గా రాజుకి చెప్తున్నాడయ్యా. తెలుసుకో రాజా, నీ దేశంలో ప్రవక్త ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకో. నువ్వు వెళ్తున్న మందిరంలోనే దేవునికి సన్నిధి ఉన్నదని తెలుసుకో. నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ యొక్క ఆరాధనలోనే దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు జరుగుతాయని. ప్రియ సహోదరుడా, సహోదరి, మనసు పెట్టి ఆరాధన చేయి, జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎస్, మనసు పెట్టి మైమరిచి ఆరాధన చేయి, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఎస్, నేనే సాక్ష్యం. ఐ బ్లెస్ బికాస్ ఐ వర్షిప్ అండ్ వర్షిప్. నేను ఆరాధన చేస్తా. ఎలా? పూర్ణ హృదయముతోనో, ఎలా అండి? పూర్ణ మనసుతోనో దేవుణ్ణి ఆరాధన చేస్తా. అప్పుడు అద్భుతాలు జరుగుతాం కాదు, మహాద్భుతాలు జరుగుతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, బీ కేర్ఫుల్. రాత్రి కాడ ఏమైందంటండి? సొర చెట్టు పెరిగిందంట. దేవుడు నీకు రాత్రి కాడే పరిస్థితులు మారుస్తాడు. కానీ మీరేం చేయాలా? దాన్ని అందిపుచ్చుకొని మీకు అనుకూలమైనది కానీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి దాన్ని మార్చుకోవాలా. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఆ సొరసెట్టునే కట్ చేసేద్దాం అనుకుంటున్నావు, ఆ సొరసెట్టుని మింగేద్దామని చూస్తున్నావు. ప్రియ సహోదరుడా, ప్రవక్త ద్వారా రాజుకు తెలుస్తుంది. ఈ ప్రవక్తకి కదిలించింది ఎవరో తెలుసా? చిన్నది కదిలించింది. నువ్వు నీ సేవకుడిని కదిలించగలగాల. నీ ప్రవర్తనను బట్టి నీ సేవకుడిని నువ్వు కదిలించగలగాల. నీ నడవడికను బట్టి నీ సేవకుడిని నువ్వు కదిలించగలగాలి. నీ యొక్క నడవడికను బట్టి నీ సేవకుడిని నువ్వు కదిలించగలగాలి. నీ క్రమశిక్షణను బట్టి నీ సేవకుడిని కదిలించగలగాలి. నీ మర్యాదను బట్టి నీ సేవకుడిని నువ్వు కదిలించగలగాలి. నువ్వు కనపరిచేటువంటి దైవికమైన భక్తిని బట్టి నీ సేవకుడిని నువ్వు కదిలించగలగాలి. ప్రియ సహోదరా, నీ కనపరిచే డిసిప్లిన్, క్రమశిక్షణ, మర్యాద, పద్ధతి ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి, ఈ కథకు హీరో ఎవరు? ఇజ్రాయేలు చిన్నదే, రాజుకి సువార్త చెప్పింది. ఎవరికి చెప్పిందో తెలుసా? ప్రవక్తకి కదిలించగలిగింది. ప్రియ సహోదరుడా, కుష్ఠరోగి అయినటువంటి నయమానికి సువార్త చెప్పింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత అద్భుతం అండి! ఈ నయమాను స్వస్థపరచబడి అతడు ఆరాధిస్తున్నటువంటి దేవత పేరు చెప్పండి. మరిచిపోయాము. ఎస్, రిమ్మోను దేవత. నాకు 65 రోజు 8 రోజబ్బా, 8 రోజులకి మీరు వాక్యం మరిచిపోతే ఇంక ఏంట్రానైనా. హల్లెలూయా. రిమ్మోను దేవతని ఆరాధిస్తుంటుంటే అంటున్నాడు, నేను ఇక్కడే విడిచిపెట్టేస్తా, ఆ దేవతను ఇక్కడ విడిచిపెడతా, బలిపీఠం ఇక్కడ విడిచిపెట్టేస్తా, పూజలు ఇక్కడ విడిచిపెడతా, నా బలులన్నీ ఇక్కడ విడిచిపెట్టేస్తా. నేను ఎవరిని ఆరాధిస్తానంటే ఈ రోజు నుండి దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే ఆరాధిస్తా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమె యొక్క జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది ఎవరో తెలుసా? చిన్నదే. ఎందుకో తెలుసా? చెరపట్టిన దానిని ఇంటికి తీసుకొచ్చాడు కాబట్టి.
మనం చెరపెట్టిన దాన్ని మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. ప్రియ సహోదరుడు సహోదరి, సరైన రీతిలో దాని ఇంటికి పట్టుకెళ్ళి జాగ్రత్తగా చూడు. అదే నీ బ్రతుకును, నీ జీవితాన్ని మారుస్తుంది. అది నీ బ్రతుకును మలుపు తిప్పుతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, ఎస్, ఇజ్రాయేల్ చిన్నది ఈరోజు నీతోనదో మాట్లాడుతోంది. ఒక బానిస బ్రతుకుతోంది. వీళ్ళు ఎంత అందంగా ఉంటారో తెలుసా? పసుపు కొమ్ము ఉంటుంది చూసారు, పసుపు కొమ్ము. దాన్ని ఇలా ఎరక్కొడితే ఎలా ఉంటుందని లోపల ఆడాలి చెప్పాలి. పచ్చిగా ఉంటుంది, పసుపుగా ఉంటుంది. ఇంకా కొంచెం బాగా పసుపు వాసన వస్తుంది. పసుపు ఎరుపు కలిపినటువంటి రంగు, అలా ఉంటారు ఆ స్త్రీలు. పసుపు ఎరుపు కలిపినటువంటి వర్ణం ఉంటుంది చూసారు, బంగారపు వర్ణం, అలా ఉంటారు ఆ స్త్రీలు. అలాంటి చిన్నది బానిసగా చెరపెట్టబడి, అలాంటి చిన్నది ఎవరిని మార్చిందో తెలుసా? సైన్యాధిపతి యొక్క బ్రతుకును మలుపు తిప్పింది. ఈ మలుపు సిరియా రాజు వరకు పోయింది. ఈ ఉజ్జీవం ప్రవక్త అయినటువంటి ఎలీసాను తట్టి లేపింది. రాజా, ఒక ప్రవక్త ఉన్నాడన్న విషయము వాడికి తెలిసినట్లుగా వాడిని నా దగ్గరికి పంపించు అంటే ఇప్పటి వరకు రాజు కూడా తెలియదు. ఉండుంటే అలాగే చెప్పేవాడు కదా. ప్రియ సహోదరుడు సహోదరి, ఎంత ఉజ్జీవాన్ని ఇచ్చినది తీసుకొచ్చింది, ఎంత ఉజ్జీవం ఇచ్చినది తీసుకొచ్చింది. ఈ సైన్యాధిపతి వస్తూ ఎవరిని పట్టుకొచ్చాడో తెలుసా? ఎవరిని పట్టుకొచ్చాడండి? ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వెళ్ళాడు? షోమ్రోనుకి వెళ్ళాడా? మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు తిరిగి? అమ్మా, సిరియాకి ఎక్కడి నుంచి వెళ్ళాడు? అక్కడికి వస్తున్నాడు. దేని స్తోత్రం. ఎక్కడి నుంచి వెళ్ళాడో తెలిస్తే మనకి. సిరియా నుంచి వెళ్ళాడు, షోమ్రోనుకి వెళ్ళాడు. షోమ్రోన్లో స్వస్థత పొందుకున్నాడు. షోమ్రోన్ నుంచి సిరియాకి వస్తున్నాడు. వస్తే ఏం పట్టుకొస్తున్నాడు తెలుసా? మట్టి, పవిత్రమైన మట్టి తీసుకొస్తున్నాడు. ఎందుకు తెలుసా? వారందరినీ పవిత్రంగా, భూమిని పవిత్రంగా మార్చాలని అంటున్నాడు. ఇది మొదలుకొని నా దేవుడు యెహోవాయే అంటే ఏం తీసుకొచ్చాడండి? మట్టితో పాటు దేవుని యొక్క సువార్త తీసుకొచ్చాడు. దేవుని యొక్క మాటను పట్టుకొచ్చాడు సిరియా దేశానికి. దేవుని యొక్క సువార్తను సిరియా దేశానికి తీసుకొచ్చాడు. ఎంతగా కదిలించింది ఈ చిన్నది. ఈ కథకు ఈ చిన్నదే హీరో, కథానాయకుడు. అవును ప్రభా, ఈ చిన్నది మాతో మాట్లాడుతోంది. ఈ కథకు చిన్నదే కథానాయకుడు, ఈ కథకు చిన్నదే హీరో. ఇదిగోనైనా నీ సువార్త ప్రకటించమని ఇజ్రాయేల్ చిన్నది మాతో మాట్లాడుతోంది. కష్టకాలంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించమని చెప్తోంది. శ్రమను అనుభవిస్తూ సువార్తను చెప్పమంటుంది. ఇరుకైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు సువార్తను చెప్పమంటుంది. శత్రువును ప్రేమించమని చెప్తోంది. శత్రువు ఇంట కొరత తీర్చమని చెప్తోంది. ఈ చిన్నది నాతో ఈరోజు మాట్లాడుతుంది. బాబు, చెరపట్టిన దానిని ఇంటికి తీసుకెళ్ళమని నయమాన మాట్లాడుతున్నాడు. నన్ను చూసి నేర్చుకోండి. ఈ చిన్నది నీతో మాట్లాడుతుంది. శత్రువు ఇంట కోపముచ్చగా సువార్త ప్రకటించాలి. దైవజనుడి యొక్క మాట శత్రు దేశంలో ప్రకటన చేయాలా. హింసించిన వాడిని యజమానిగా చేసుకోవాలా. ఈ దేశంలో సువార్త కరువైపోయింది. ఎవరి ద్వారా అయితే సువార్త వస్తుందో ఆ సువార్తను తీసుకొచ్చే మార్గాన్ని నేను చూపించాలా. అది నయమాను ద్వారా ఆ సువార్త దేశానికి వస్తుంది. కాబట్టి నయమానులో మొదట సువార్త పని చేయాలా. చేయాలంటే సువార్త నేను చెప్పాలా. నా దైవజనుడి గురించి చెప్పాలా. నా దైవజనుడు నా దేవుడి పక్షంగా జరిగించే కార్యముల గురించి నేను చెప్పాలా. చురుకైనటువంటి దానిని నా సేవకుడికి నేను రుజువుపరుచుకోవాలా.
2 రాజులను మెప్పించగలిగింది. సిరియా దేశపు రాజును మెప్పించగలిగింది. ఇజ్రాయెల్ దేశపు రాజును సువార్త తెలుసుకునే ఏ ప్రవక్త గురించి తెలుసుకునేలాగా చేసింది. ఈ చిన్నది నీతో మాట్లాడుతుంటే నీకేమనిపిస్తుంది? ఈ చిన్నది నీతో మాట్లాడుతుంటే నీవు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి సహోదరుడా, సహోదరి. ఇదిగో ఇజ్రాయెల్ చిన్నది నాతో మాట్లాడుతోంది. నేను కూడా హీరో అవ్వాలి, నేను కూడా కథానాయకుని అవ్వాలి, నేను కూడా కథ నడిపించాలి, నేను కూడా సువార్తను ప్రకటించాలి. ఇజ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది, ఇజ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది. నమ్ము సోదరా, నమ్ము సోదరి, నమ్ము సోదరా, నమ్ము సోదరి. నమ్మి నేను వాక్యాన్ని ఇంటికి పట్టుకెళ్తానయ్యా, నా కథను నేను మలుపు తిప్పుకుంటాను. నమ్మి నేను వాక్యముని ఇంటికి పట్టుకెళ్తానయ్యా, నా కథను నేను మలుపు తిప్పుకుంటాను. నా కథలో మలుపును నేనే నీ ద్వారా తిప్పుకుంటాను. ఇది వరకును చూడని జీవితం, కొత్త జీవితం, మరలా జీవించే జీవితంలో, మరలా జీవించే నా బ్రతుకులో నేనే హీరోనే, నేనే కథానాయకుడను. ఒక తీర్మానంతో వెళ్తున్నామని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారిని తీర్మానంలో నిలబెట్టండి నాయన. తీర్మానము తగినట్టుగా వారి బ్రతుకులు మార్చండి, జీవితాలను మార్చండి, మరలా జీవించడానికి మరొక అవకాశం ఇవ్వండి. పట్టుకెళ్ళవలసిన దాన్ని పట్టుకెళ్ళటకు సహాయం దయచేయండి, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టటకు ఇదిగో నేను మనో జ్ఞానాన్ని ఇవ్వండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని నా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.